రమేష్ ఒక పట్టణంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. అప్పటికే చీకటి అయిపోతుంది. తన బండి మీద సిటీ నుండి ఊరికి బయలుదేరతాడు. ఆ దారి మొత్తం దట్టమైన అడవి మధ్య మార్గం ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి ఒక బండి రావడం రమేష్ గమనిస్తాడు. ఆ బండి మీద ఒక వ్యక్తితో పాటు 2 పిల్లలు కూడా ఉంటారు. ఆ పిల్లలు వెనక్కి ముందుకు ఊగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అదంతా రమేష్ చూస్తాడు. రమేష్ అప్పుడు ఆ వ్యక్తితో వెనక పిల్లలున్నారు, జాగ్రత్త అని చెప్పి వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. అలా వేగంగా వెళ్ళిన రమేష్ మార్గం మధ్యలో ఒక టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఆ బండిపై ఉన్న వ్యక్తి తన పక్కన నిల్చొని టీ తాగడం గమనిస్తాడు. రమేష్ ఆ వ్యక్తితో పిల్లలు ఎక్కడా అని అడుగుతాడు. ఆయన ఏ పిల్లలు అని బదులిస్తాడు. నేను ఒక్కడినే ఇంటికి వెళ్తున్నా అని సమాధానం ఇస్తాడు. అలా ఆలోచిస్తూ రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కూడా రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే మార్గంలో నిన్నటిలా వెనుక నుంచి ఒక బండి వస్తుంది. దాని మీద ఆ 2 పిల్లలు ఉంటారు. ఈసారి రమేష్ చూసి చూడనట్టుగా కొద్దిగా భయపడుతూ వేగంగా ఇంటికి వెళ్తాడు. దాని గురించి రాత్రంతా ఆలోచిస్తూ భయపడతాడు. అదే రోజు అప్పుడే రాత్రి అర్జెంట్ వర్క్ మీద బయటకి వెళ్తాడు. అప్పుడే వెనక నుంచి బండి వస్తుంది. ఆ బండి మీద ఆ దయ్యం పిల్లలు ఉంటారని భయపడుతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ ఉండరు. అప్పుడే వెనుక నుంచి ఇంకో బండి వస్తుంది. ఆ బండి మీద ఉన్న వ్యక్తి రమేష్తో వెనుక పిల్లలున్నారు మెల్లిగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమేష్ ఒక్కసారి బండి ఆపి వెనక్కి ముందుకు చూస్తూ భయపడుతూ ఉంటాడు.